ఇప్పుడే నియతి గల దొంగను గురించి చెప్పుకున్నాం కదా, ఇక ఇప్పుడు నియతి లేని దొంగల ముచ్చట చెప్పుకుందాం. ఊర్లలో ఇప్పుడు దొంగల కంటే ఎక్కువ దొంగలే మోపారు కదా, ఆడోడు ఈడోడు. అట్లనే నిర్మల్ జిల్లా భయంసా దిక్కు అయితే భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టే తిరుగుతున్నారట దొంగలు. పట్టుకోరి చూద్దామని పోలీసు వాళ్ళకే సవాల్ ఇసురుతున్నారట. భయంసా దిక్కు దొంగలకు పోలీసుల భయం లేకుండా పోయినట్టున్నది కదా, మళ్ళా ఓసారి పోలీసుల భయం రుచి చూపెట్టవలసిన తరుణం ఆసన్నం అయినట్టే ఉన్నది. లేకుంటేంది, రోజు నైట్ షిఫ్ట్కి పోయే ఎంప్లాయీల లెక్కనే డ్యూటీకి ఎక్కుతున్నారు, మంది కొంపలాల జొర్రి అందిన కాడికి దోసుకపోతున్నారు. ఇండ్లనే కాదు, గుళ్ళు బళ్ళు దుకాన్లని తారతమ్య భేదాలు లేకుండా అందరికీ సామాజిక న్యాయం పాటిస్తున్నారు. మొన్నటికి మొన్న భయంసాలున్న శ్రీలక్ష్మీ వెంకటేశ్వర గుళ్ళె జొర్రి అమ్మవారి కిరీటం శటకోపం ఎత్తుకపోయారు. ఇక నిన్న నిర్మల్ హైవే మీద ఉన్న వైన్స్లో జొర్రిండ్రు. షట్టర్ తాళం తెరుచుకోకపోయే వరకు పర్మిట్ రూమ్ బలగొట్టి శంశాలు గిన్నెలు గిలాసులు ఎత్తుకపోయారు హెచ్చడిగాళ్ళు. ఇక మూడొద్దుల కింద గణేష్ నగర్లో ముగ్గురు దొంగలు తాళాలేసిన ఇండ్లను ఎంకులాడుకుంటా అత్తగారింటికి పోయినట్టే పోయిందంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అయిపోయింది. ఇట్లా దొంగల భయంతో జనాలు గజగజం అనే పరిస్థితి వచ్చింది. అక్కడి కథ అట్లున్నదా, పుట్టపర్తి జిల్లా నల్లవాడ మండలం డీషెర్లపల్లి కాడ దుకాణం నడిపించే గీ అమ్మతానికి బండి మీద వచ్చిన బడివేగాళ్ళు ఇద్దరు నీళ్ళ బాటిల్ ఇవ్వన్నారట. ఇందా అని బాటిల్ ఇస్తుంటే కథం మెడల 4 తులాల బంగారు గొలుసు దెంపుకొని పరారైరట. దొంగ దొంగ అని మొత్తుకునే వరకు ఊరోళ్ళు ఎంబడి వాట దొరకకుండా గిల్లైపోయారు దొంగ బడివేగాళ్ళు. ఇక పోలీసు వాళ్ళు వాళ్ళ జాడ కోసం ఎంకులాడుతున్నారట. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడుకున్నానా తీళ్ళ ప్యాకెట్ ఇమ్మా అన్న ఇట్లా ఇచ్చినా తీసుకున్నాడు, డబ్బులు ఈ చేతికి ఇచ్చినాడు, చైన్ ఈ చేత్తవి కుడి చేయడం చేస్తా. చూస్తురు కదా ఎట్లా మోపాయిరో. మరి పైల ముండిరి దొంగలు గా తీర్ల చెలరైపోతున్నారు.